హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీలో డ్వాక్రా మహిళలకు ఎన్నికలు అయ్యే వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వవద్దనైతే ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చిందండి. ఆ మేరకు ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ మీ వరకు అయితే రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాం. డ్వాక్రా బృందాలను ప్రభావితం చేసే కార్యక్రమాలు చేపట్టవద్దనైతే ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక ఏపీలో ఉన్న డ్వాక్రా బృందాలను ప్రభావితం చేసే విధంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఎన్నికల అధికారి సిఇఓ ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న దృష్ట్యా ఎస్హెచ్జి బృందాలను అయితే ప్రభావితం చేసేలా నిర్ణయాలు వద్దు అని అయితే ఆయన ఉన్నతాధికారులకు సూచించారు. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలకు సంబంధించిన సిఇఓ అయితే ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయి సిబ్బంది, స్వయం సహాయక బృందాలను ప్రభావితం చేసేలా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టఅనేది స్పష్టం చేశారు. ఇక వ్యక్తిగతంగా కానీ లేదా బృందంగా కానీ డ్వాక్రా సంఘాలను రాజకీయంగా ప్రభావితం చేసే నిర్ణయాలు వద్దు అని తేల్చి చెప్పారు. అవగాహన పేరుతో సమావేశాల నిర్వహణ, అదేవిధంగా సర్వే తదితర కార్యక్రమాలు నిర్వహించకూడదని సెర్ఫ్ సిఇఓ మఫా మిషన్ డైరెక్టర్లకు అయితే ఆదేశాలు ఇచ్చారండి. సో మీరు చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో డ్వాక్రా బృందాలను కానీ ప్రభావితం చేసేలా నిర్ణయాలు తీసుకోవద్దు. గ్రూప్ మీటింగ్స్ అని ఈ విధంగా ఎన్నికలకు సంబంధించిన అంశాలు తీసుకురావద్దు అని అయితే ఈసీ స్పష్టంగా అయితే క్లారిటీ ఇచ్చింది.